హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ ఛానల్. ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దామండి. ఫస్ట్ టెక్నాలజీలో మోడర్న్ టెక్నాలజీ టు కీప్ ఎన్ ఐ ఆన్ నేషనల్ హైవే ట్రాఫిక్ అనేది న్యూస్లో ఉంది. దీని రిలేటెడ్ ఏంటి స్టాండర్డ్స్ ఏమొచ్చాయి, నేషనల్ హైవే రోడ్డు ట్రాఫిక్ రిలేటెడ్ ఎన్హెచ్ఏ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇది తీసుకొచ్చిందండి. ఏటీఎంఎస్ స్టాండర్డ్స్ ఏంటివి అన్ని చూద్దాము డీటెయిల్గా. ఓకేనా? ఏటీఎంఎస్ స్టాండర్డ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ 2023 న్యూస్లో ఉంది. కంటెక్స్ట్ ఏంటి అంటే ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ అప్గ్రేడెడ్ ఏటీఎంఎస్ 2023 స్టాండర్డ్స్ ఇంప్రూవ్ రోడ్ సేఫ్టీ. దేనికోసము అంటే రోడ్ సేఫ్టీ అండ్ డిజిటల్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటే ఇమ్మీడియట్గా ఏమైనా ఇన్సిడెంట్ జరగని, ఏమైనా యాక్సిడెంట్ జరిగినా వెంటనే నేషనల్ హైవే వాళ్ళు ఈ ఒక పోర్టల్ కూడా ఉంది అనమాట. ఆ పోర్టల్ త్రూ ట్రాఫిక్ పోలీస్కి కానీ, ఎక్కడ ఉన్న పోలీస్కి కానీ, పెట్రోలింగ్ చేసే వాళ్ళకి కూడా న్యూస్ ఇస్తారనమాట ఆన్ నేషనల్ హైవేస్ అండ్ ఎక్స్ప్రెస్ వేస్. ఓకేనా? వాట్ ఆర్ కీ ఫీచర్స్? అసలు ఏదైనా న్యూస్లో ఉంది అంటే మీరు మెయిన్గా ఆబ్జెక్టివ్ ఏంటి, ఏమేంటి, కీ ఫీచర్స్ ఏంటి అనేది చూడాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఇంపార్టెంట్ అనేది చూడాలి. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ వైడ్స్ అనేది ఫీచర్ అనమాట. దీన్ని ఏంటి వైడ్స్ అంటే వీడియో ఇన్సిడెంట్ అండ్ డిటెక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్. వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్. ఓకే, డిస్క్రిప్షన్లో దాని ఏంటది అసలు రీప్లేసెస్ ఓల్డ్ విడ్స్ సిస్టమ్. విఐడిఎస్ అనేది ఓల్డ్ సిస్టమ్ అనేది ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వచ్చిందనమాట. అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ విఐడిఎస్. డిటెక్ట్స్ 14 ట్రాఫిక్ ఇన్సిడెంట్స్, సెండ్స్ అలర్ట్స్ టు పెట్రోల్స్ అండ్ మొబైల్ యాప్ యూజర్స్. మొబైల్ యాప్ యూజర్స్ ఏంటి, మొబైల్ యాప్ ఏమైనా ఉందా అంటే ఉందండి. రాజ్మార్గ్ యాత్ర అనేది పోర్టల్, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఎనేబుల్స్ ఈ చలాన్స్ అండ్ విఎంబి అలర్ట్స్. ఓకేనా? డౌన్లోడ్ చేసి చూడండి అసలు ఏంటి ఏముంటుంది, మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇంకా కీ ఫీచర్ ఏంటి, కెమెరా ఇంటిగ్రేషన్. ఏంటి, కెమెరాస్ ఫర్ ఎవ్రీ 10 కిలోమీటర్స్ ఇంటిగ్రేటెడ్ విత్ వెహికల్ స్పీడ్ డిటెక్షన్ సిస్టమ్స్. వెహికల్ ఎంత స్పీడ్లో వెళ్తుంది ఏంటి దాని రిలేటెడ్ పట్టుకోవడానికి, అంటే ఎక్కువ స్పీడ్, హై స్పీడ్, ఇప్పుడు 80 స్పీడ్ కిలోమీటర్ జోన్ ఉంటుంది, అందులో 100 వెళ్తున్నారు అనుకోండి, ఇది కెమెరా డిటెక్ట్ చేస్తాయి అనమాట. ఓకే, డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్తో ఆ పర్టికులర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద చలాన్ వెళ్తుంది అనమాట. ఓకేనా? టీఎంసీఎస్ అప్గ్రేడ్స్ ఏంటి అనేది చూద్దాము. కెమెరాస్ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్. ఇక్కడేమో కెమెరా ఇంటిగ్రేషన్ 10 కిలోమీటర్, ఇక్కడేమో టీఎంసీఎస్లో 1 కిలోమీటర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫర్ రియల్ టైమ్ మానిటరింగ్ డిటెక్ట్స్ యాక్సిడెంట్స్ స్టాల్డ్ వెహికల్స్. ఏమైనా నిలబడి ఉన్న వెహికల్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా చూస్తారనమాట. ఓకే, నెక్స్ట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్. వన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ ఎవ్రీ 100 కిలోమీటర్స్కి ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. ఫెసిలిటేట్స్ రియల్ టైమ్ కోఆర్డినేషన్ విత్ ట్రాఫిక్ పోలీస్ వయా డెడికేటెడ్ వర్క్ స్టేషన్స్. ఓకేనా? నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా కీ ఫీచర్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్ చేస్తారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు? 5th పాయింట్, ప్రొవైడ్స్ లైవ్ హైవే అప్డేట్స్ టు యూజర్స్ అండ్ ఏజెన్సీస్. లైవ్ అప్డేట్స్ ఇస్తారు యూజర్స్కి. ఇంప్రూవ్స్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్. ఎమర్జెన్సీలో ఏమైనా వెహికల్కి ఏమైనా జరిగినా కూడా దానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉందన్నమాట ఒకటి. ఓకేనా? నెక్స్ట్ డిజిటల్ హైవేస్. ఓఎఫ్సి బేస్డ్ కమ్యూనికేషన్ బ్యాక్ బోన్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ 5G ఇంటిగ్రేషన్ ఫర్ సీమ్లెస్ ట్రాఫిక్ మానిటరింగ్ చేస్తారు ఇందులో. ఓకేనా? ఈ 6 పాయింట్స్ కీ ఫీచర్స్ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ దీని రిలేటెడ్ ఎంసీక్యూ ఎగ్జామ్లో ఏం అడగొచ్చు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఏటీఎంఎస్ సిస్టమ్ అంటారు. ఎవరు తీసుకొచ్చారంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ద సిస్టమ్ యూజెస్ వైడ్స్ ఫర్ ఇన్సిడెంట్ డిటెక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అని అడుగుతున్నాడు. కరెక్టా లేదా చూసి చెప్పండి. టీఎంసీఎస్ ఇందాక చూసాం మనం. అండర్ ఏటీఎంఎస్ ఈస్ డిప్లాయిడ్ ఫర్ ఎవ్రీ 10 కిలోమీటర్స్ అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఏఎన్పిఆర్ కెమెరాస్ అండ్ విఎస్డిఎస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అని అడుగుతున్నాడు. చూసుకోండి మీ ఆన్సర్ ఏంటి అని చూడండి, మనం ఫైనల్ చేద్దాం. ఓకేనా? ఆన్సర్ ఏంటి? వైడ్స్ ఫర్ ఇన్సిడెంట్ డిటెక్షన్, ఎస్. సెకండ్ వన్ ఎంప్లాయిడ్ ఫర్ ఎవ్రీ 10 కిలోమీటర్ కాదు, ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్. టీఎంసీఎస్ కింద ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ అనమాట. ఇక్కడ ఇచ్చాం కదా డీటెయిల్గా, మనం ఒకసారి చూసాం కదా. టీఎంసీఎస్ కింద ఫర్ ఎవ్రీ కెమెరా ఇంటిగ్రేషన్ కింద 10 కిలోమీటర్స్, టీఎంసీఎస్ కింద 1 కిలోమీటర్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. సరేనా? నెక్స్ట్ అయితే ఆన్సర్ ఏమవుతుంది మనది? అట్లయితే ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ వన్ ఎలిమినేట్ చేయండి, వస్తుంది ఆన్సర్. 1 ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ అన్నాము. సెకండ్ వన్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వస్తుందా? వచ్చేస్తుంది కదా, 1 and 3. ఓకేనా? 1 and 3 ఇంటిగ్రేటెడ్, కెమెరా ఇంటిగ్రేటెడ్లో 10 కిలోమీటర్స్, టీఎంసీఎస్లో 1 కిలోమీటర్. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ సిస్టమ్స్ అబౌట్ ఏటీఎంఎస్ 2023. ఇట్ ఇంక్లూడ్స్ రియల్ టైమ్ కోఆర్డినేషన్ విత్ ట్రాఫిక్ పోలీస్ వయా షేర్డ్ కెమెరా ఫీడ్స్ అంట. కరెక్టా కాదా చెప్పండి. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ 5G ఇంటిగ్రేషన్. ఇందాక మాట్లాడుకున్నాం మనం 5G ఇంటిగ్రేషన్.
ఇట్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ టు ఎక్స్ప్రెస్ వేస్ అండర్ భారత్ మాలా ప్రాజెక్ట్ అంటున్నాడు. కాదండి, ఓన్లీ కాదు, ఫర్ ఆల్ ఎక్స్ప్రెస్ వేస్, ఫర్ ఆల్ ఎవ్రీ ఎక్స్ప్రెస్ వేకి ఇంటిగ్రేట్ చేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ వన్ కరెక్ట్, సెకండ్ వన్ కరెక్ట్, థర్డ్ వన్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వస్తుందా? థర్డ్ వన్ ఎలిమినేట్ చేయండి, వచ్చేస్తుంది కదా 1 and 2 ఆన్సర్. ఓకేనా, 1 and 2 రైట్. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు, ఒకవేళ అడిగితే కూడా మెయిన్స్ ఓరియంటేషన్లో ఎలా అడగొచ్చు? డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ 2023 ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇది ఎలా హెల్ప్ అవుతుంది అని అడగొచ్చు. అండ్ ఇంప్రూవింగ్ హైవే సేఫ్టీ, వాట్ ఛాలెంజెస్ మే అరైజ్ ఇన్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. ఛాలెంజెస్ ఏముంటాయి, ఓకే, ఇది ఎలా హెల్ప్ అవుతుంది, సిగ్నిఫికెన్స్ ఏంటి, అంతే సింపుల్. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దీని సిగ్నిఫికెన్స్ ఏముంది, ఛాలెంజెస్ దీని ఇంప్లిమెంటేషన్లో ఏముంటాయి అనేది ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ టాపిక్ GLP-1 డ్రగ్స్ అండ్ వెయిట్ లాస్ అండి. GLP-1 డ్రగ్స్ అండ్ వెయిట్ లాస్ న్యూస్లో ఉంది. ఏంటిది అంటే 2 డ్రగ్స్ యుఎస్లో సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత మన ఇండియాలో కూడా అడాప్ట్ చేస్తున్నారు. దాని రిలేటెడ్ న్యూస్లో ఉన్నాయి, చూద్దాం ఎందుకు అనేది. ఓకేనా. నెక్స్ట్ GLP-1 డ్రగ్స్ ఇన్ ఇండియా. వాట్ ఆర్ GLP-1 డ్రగ్స్? GLP-1 డ్రగ్స్ ఏంటిది అసలు? GLP-1 అంటే ఏం లేదండి, గ్లూకాజాన్ లైక్ పెప్టైడ్ అనమాట. ఇది ఒక పెప్టైడ్ అనమాట. వాట్ ఈస్ పెప్టైడ్? పెప్టైడ్ ఈజ్ ఎన్ కాంపౌండ్ ఆఫ్ బాండింగ్ ఆఫ్ 1 or 2 అమైనో యాసిడ్స్ ని కలిగి ఉంటుంది. అమైనో యాసిడ్స్ 1 or 2 అమైనో యాసిడ్స్ ని కలిగి ఉంటుంది. అమైనో యాసిడ్స్ అంటే ఏంటి అసలు? దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రోటీన్స్ అండ్ హార్మోన్స్ అనమాట. ది బిల్డింగ్ బ్లాక్స్ లాగా వర్క్ చేస్తాయి. దే ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ ప్రోటీన్స్ అండ్ హార్మోన్స్. ఫర్ ప్రోటీన్స్ కానీ హార్మోన్స్ ని కానీ, మనం ప్రోటీన్స్ బాడీలో ప్రోటీన్స్ హార్మోన్స్ కి బిల్డింగ్ బ్లాక్స్ లా వర్క్ చేస్తాయి అనమాట. ఓకేనా, బిల్డింగ్ బ్లాక్స్ లా వర్క్ చేస్తాయి. ఓకేనా. పెప్టైడ్ రిసెప్టర్ అగోనిస్ట్ ఆర్ ఏ క్లాస్ ఆఫ్ డ్రగ్స్. ఏంటి ఇవి అంటే క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఇవి. ఓకే, క్లాస్ ఆఫ్ డ్రగ్స్ దట్ హెల్ప్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్ అండ్ టైప్ 2 డయాబెటీస్. సింపుల్ అండి. GLP-1 అంటే ఏంటి? డయాబెటీస్ కి, తర్వాత వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్ కి, ఈ రెండుకి హెల్ప్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వెయిట్ మేనేజ్మెంట్, దీన్ని ఏం చేస్తుంది, దీని ఫీచర్స్ ఏంటి అంటే స్టిమ్యులేటింగ్ ఇన్సులిన్ సెక్రేషన్ లో వర్క్ చేస్తుంది బాగా. ఇన్హిబిటింగ్ గ్లూకాజన్ రిలీజ్ అనమాట, దీన్ని స్టాప్ చేస్తుంది. గ్లూకాజన్ రిలీజ్ కాకుండా స్టాప్ చేస్తుంది. స్లోయింగ్ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్. ఓకేనా. నెక్స్ట్ ఎన్హాన్సింగ్ సాటియేటీ టు రెడ్యూస్ ఫుడ్ ఇంటేక్. సాటియేటీ అంటే ఏం లేదండి, కడుపు ఫుల్గా అనిపించడం. ఓకేనా. దాన్ని ఇదేం చేస్తుందంటే సింపుల్గా GLP-1 డ్రగ్ కడుపులో ఫుల్ ఆకలి వేస్తుంది అనుకోండి, లేదు ఎక్కువ ఆకలి వేయడం వల్లనే మనం ఎక్కువ తింటాం కదా, కాబట్టి ఆకలి తగ్గిస్తుంది అనమాట. సాటియేటీ అంటే సింపుల్, కడుపు నిండింది అనేలాగా అనిపిస్తుంది మీకు. అరే కడుపు నిండిపోయింది చాలు అన్నట్లు అనిపిస్తుంది. ఓకే, టు రెడ్యూస్ ఫుడ్ ఇంటేక్ని తగ్గిస్తుంది అనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి GLP-1 డ్రగ్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు, 2 ఏంటి అనేది చూద్దాం. రీసెంట్ లాంచ్ ఇన్ ఇండియా 2024లో ఏం లాంచ్ చేశారు? సెమాగ్లూటైడ్ అనేది లాంచ్ చేశారు. బై ఎవరు చేశారు? ఇది నోవో నార్డిక్స్ కంపెనీ లాంచ్ చేసింది. తర్వాత టిర్జెపటైడ్ బై ఎవరు అంటే ఎలీ లిల్లీ అనమాట. ఓకేనా. బోత్ ఆర్ నౌ అవైలబుల్ ఇన్ ఇండియా ఆఫ్టర్ సక్సెస్ ఇన్ ద US మార్కెట్. ఓకేనా. నెక్స్ట్ టిర్జెపటైడ్ ఈజ్ ఎ డ్యూయల్. ఏంటి అసలు టిర్జెపటైడ్ అంటే ఏంటి? చూద్దాం. ఇట్ ఈస్ ఎ డ్యూయల్ అగనిస్ట్ అనమాట. టార్గెట్స్ GLP-1 అండ్ GLP గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినిక్ పెప్టైడ్ ని టార్గెట్ చేస్తుంది. ఎన్హాన్సింగ్ వెయిట్ లాస్ ఇప్పుడు చాలా నడుస్తుంది కదా, చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలి, చాలా వెయిట్ పెరిగిపోతున్నారు, కూర్చొని వర్క్ చేస్తున్నారు కదా, వెయిట్ పెరిగిపోతుంది, వెయిట్ లాస్కి ఏం చేయాలి అంటే ఇలా నడుస్తుంది అనమాట, ట్రెండింగ్ లో ఉంది ఇది. అండ్ గ్లూకోజ్ కంట్రోల్లో కూడా వర్క్ చేస్తుంది. ఓకేనా. క్లినికల్ ఇంపాక్ట్ ఏముంటుంది? వెయిట్ రిడక్షన్ ఆఫ్ 15 to 20% అయిందంట, కంపారబుల్ టు బ్యారియాట్రిక్ సర్జరీ. ఓకేనా. సర్జరీ చేయకుండా దాన్ని కంపేర్ చేసుకుంటే 15 to 20% వెయిట్ లాస్ అయిందంట. ఓకేనా. బెనిఫిట్స్ ఇన్ బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ లో కూడా వర్క్ చేస్తుంది. కార్డియోవాస్కులర్ ప్రొటెక్షన్, లివర్ హెల్త్ అండ్ స్లీప్ యాప్నియా మేనేజ్మెంట్. ఓకేనా. నెక్స్ట్ దాని రిలేటెడ్ MCQ ఎలా అడగొచ్చు మీకు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ GLP-1 రిసెప్టర్ అగనిస్ట్ ఆర్ కరెక్ట్? దే స్టిమ్యులేట్ ఇన్సులిన్ సెక్రేషన్ అండ్ ఇన్హిబిట్ గ్లూకాజన్ రిలీజ్ అని అడుగుతున్నాడు. సెకండ్, టిర్జెపటైడ్ ఈజ్ ఎ డ్యూయల్ అగనిస్ట్ దట్ టార్గెట్స్ GLP-1 and GIP receptors. GIP అంటే గ్లూకోజ్ రిసెప్టర్స్. ఓకేనా. GLP-1 డ్రగ్స్ ప్రైమరీలీ యాక్ట్ బై యాక్సిలరేటింగ్ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టు రెడ్యూస్ బ్లడ్ షుగర్ అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి మీరు, మనం ఆన్సర్ చేద్దాం. ఒకసారి ఆప్షన్స్ బాగా చూడండి. దీస్ డ్రగ్స్ హ్యావ్ షోన్ వెయిట్ లాస్ ఎఫెక్ట్స్ కంపారబుల్ టు బ్యారియాట్రిక్ సర్జరీ. ఇందాక చెప్పాం కదా 15 to 20% కంపారబుల్ అని చెప్పి. ఓకే, ఆన్సర్ ఏంటి?
First one, tirzepatide is a dual agonist. They stimulate insulin secretion. Yes, first one correct. The tirzepatide is a dual agonist that targets GLP-1 and GIP, and yes, correct. Third one, GLP-1 drugs primarily act by accelerating gastric emptying అంటున్నాడు. యాక్సిలరేటింగ్ కాదు, స్లోయింగ్ ప్రాసెస్ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ ప్రాసెస్ ని స్లో చేస్తుంది అనమాట. ఓకేనా. థర్డ్ వన్ ఎలిమినేట్ అయింది. ఆన్సర్ వస్తుందా ఆన్సర్ వచ్చేసింది కదా. 1, 2 and 4 హ్యావ్ షోన్ వెయిట్ లాస్. ఇది చెప్పాం మనం, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సరేనా. నెక్స్ట్ ఏముంది, ఇదంతా ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఇంకో క్వశ్చన్ పెట్టాను. రిగార్డింగ్ ద రీసెంట్ ఇంట్రడక్షన్ ఆఫ్ GLP-1 డ్రగ్స్ ఇన్ ఇండియా 2024, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ? Semaglutide is manufactured by Eli Lilly and targets only GIP receptors అని అంటున్నాడు అనమాట. సెకండ్ వన్, tirzepatide targets both GLP-1 and GIP receptors, enhancing weight loss and glucose control అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్? అన్ని చూడండి. నెక్స్ట్, GLP-1 receptor agonist increase glucagon secretion టు ఇంప్రూవ్ గ్లూకోజ్ మెటబాలిజం. ఏం లేదండి, ట్విస్ట్ చేసి ఇచ్చామన్నమాట. సెకండ్ వన్ ఆన్సర్, tirzepatide టార్గెట్స్ బోత్ GLP-1 అండ్ GIP రిసెప్టర్స్, ఎన్హాన్సింగ్ వెయిట్ లాస్ అండ్ గ్లూకోజ్ కంట్రోల్. ఇది tirzepatide అనేది చాలా న్యూస్లో ఉందండి, ఒకసారి బాగా జాగ్రత్తగా చూసుకోండి, ఎప్పుడైనా క్వశ్చన్ వేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్, దాని రిలేటెడ్ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఉందంటే చూసుకోండి. ఓకేనా. ఇదే అండి ఎందుకు ఫాల్స్ అనేది. బైజ్ నోవర్డిస్ అండ్ టార్గెట్. ఇది ఎలీ లిల్లీ కాదు, ఇది వచ్చేసి నోవో నార్డిస్క్ అనమాట. ఓకేనా. ఎవరు ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. ఓకేనా. రైట్. మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు దీనిది? డిస్కస్ ద థెరప్యూటిక్ పొటెన్షియల్ అండ్ సోషియో ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద రీసెంట్ ఇంట్రడక్షన్ ఆఫ్ GLP-1 రిసెప్టర్ agonist like semaglutide and tirzepatide. Semaglutide and tirzepatide ఎలా వర్క్ చేస్తాయి, దాని సోషియో ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి అన్నాడు. మనం ఇందాక చూసాం tirzepatide అంటే ఏంటి, ఏ కంపెనీ, semaglutide ఏ కంపెనీ అనేది చూసాం, నోవో నార్డిస్క్, ఎలీ లిల్లీ. ఓకేనా. దాని రిలేటెడ్ అవి ఎలా వర్క్ చేస్తాయి అనేది కూడా, ఫంక్షన్స్ కూడా చూసుకోండి. ఇన్ ఇండియాస్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్, హౌ కెన్ సచ్ ఇన్నోవేషన్స్ కాంట్రిబ్యూట్ టు టాక్లింగ్ ద గ్రోయింగ్ బర్డెన్ ఆఫ్ ఒబేసిటీ, లావు అవ్వడం, ఒబేసిటీ అండ్ డయాబెటీస్, షుగర్. ఓకే. ఇలా అడగొచ్చు కంటెక్స్ట్లో. ఓకేనా. సరిపోయిందండి. నెక్స్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మన మెంటర్స్ అకాడమీ యాప్లో ఈ డాక్యుమెంట్ పెట్టేస్తాను నేను. మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా చెప్పండి. మెంటర్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది. అందులో 2 minute సిరీస్ ఒక ఫోల్డర్ ఉంటుంది, డైలీ కరెంట్ అఫైర్స్ ఫోల్డర్స్ ఉంటాయి. మీకు అందులో ఈ 2 minute సిరీస్లో కానీ, లేదా డైలీ కరెంట్ అఫైర్స్, SNT కరెంట్ అఫైర్స్ ఫోల్డర్ కూడా సపరేట్గా పెడతాను. అందులో మీకు అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా. SNT అండ్ ఎన్వైరన్మెంట్ ఒక చోట పెట్టేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన మెంటర్స్ అకాడమీని ఇలాగే ముందుకు తీసుకెళ్తూ మీరు కూడా ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.